Welcome, my dear students. Today's topic is Inter First Year New Syllabus Relations and Functions Exercise 2.1. If x by 3 plus 1, y minus 2 by 3 is equal to 5 by 3 and 1 by 3, then find the values of x and y. అంటే దీనికి ఇది కంపేర్ చేయాలి, దీనికి ఇది కంపేర్ చేస్తే సరిపోయేది. x by 3 plus 1 is equal to 5 by 3. x by 3 is equal to 5 by 3 minus 1. x by 3 is equal to 2 by 3. Cancel 3, x is equal to 2. Next, y minus 2 by 3 is equal to 1 by 3. y is equal to 1 by 3 plus 2 by 3. y is equal to 3 by 3. 3 cancel 1. So, x comma y is equal to 2 comma 1. Next, if set A has 3 elements and the set B is equal to 3, 4, 5, then find the number of elements in A cross B or A cross product B. Number of elements. Number of elements in A ఎంత ఇచ్చాడు 3. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎంత ఇచ్చాడు 3, 4, 5 కదా, ఇవి కూడా 3. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎంత 3, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎంత 3, 3 9. నెక్స్ట్, ఇఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు 7, 8, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5, 4, 2, ఫైండ్ జీ క్రాస్ హెచ్ అండ్ హెచ్ క్రాస్ జీ. జీ క్రాస్ హెచ్ అంటే జీలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, హెచ్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్. 7, 5, 7, 4, 7, 2. నెక్స్ట్ 8, 5, 8, 4, 8, 2. ఇది జీ క్రాస్ హెచ్. జీ క్రాస్ హెచ్. నెక్స్ట్ హెచ్ క్రాస్ జీ అంటే హెచ్ ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది, జీ అనేది నెక్స్ట్ ఎలిమెంట్ వస్తుంది. హెచ్ క్రాస్ జీ అంటే 5, 7. నెక్స్ట్ 5, 8. నెక్స్ట్ 4, 7, 4, 8, 2, 7, 2, 8. ఇది హెచ్ క్రాస్ జీ, జీ క్రాస్ హెచ్. చూడండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ జీ క్రాస్ హెచ్ ఎంత వచ్చింది, మొత్తం 6 ఎలిమెంట్స్ వచ్చినాయి. ఇదేనంతే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ హెచ్ క్రాస్ జీ ఈజ్ ఈక్వల్ టు 6 ఎలిమెంట్స్. ఎందుకని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ జీ ఎంత 2, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ హెచ్ ఎంత 3. ఇది 2 × 3 6, ఇదేమో 3 × 2. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ హెచ్ ఎంత 3, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ జీ ఎంత 2. 3 × 2 6. నెక్స్ట్, state whether each of the following statements are true or false. If the statement is false, rewrite the given statement correctly. P is equal to m comma n, Q is equal to n comma n. P cross Q is equal to m comma n and n comma m. ఇది ఫాల్స్, ఫాల్స్ అనమాట. దీనికి ట్రూ ఏంటంటే కరెక్ట్ స్టేట్మెంట్ P cross Q is equal to P cross Q is equal to m comma n, m comma m. నెక్స్ట్ n comma n, n comma m. ఇది P cross Q అంటే. నెక్స్ట్, ఇఫ్ A and B are non-empty sets, then A cross B is non-empty set of ordered pairs x comma y such that x belongs to A and y belongs to B. ఇది ట్రూ. ఒకవేళ ఏ అండ్ బి నాన్ ఎంప్టీ సెట్స్ ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, వై బిలాంగ్స్ టు బి అయితే ఎక్స్ వై బిలాంగ్స్ టు ఏ క్రాస్ బి. ఎక్స్ వై బిలాంగ్స్ టు ఏ క్రాస్ బి. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, బి ఈజ్ ఈక్వల్ టు 3, 4, దెన్ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు పై. ఫస్ట్ ఆఫ్ ఆల్ బి ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు పై. ఎందుకని ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉండేది, నల్ సెట్ ఎలాగూ సబ్సెట్టే కాబట్టి బికి ఇంటర్సెక్షన్ పై. నెక్స్ట్, ఏ క్రాస్ పై. ఏ క్రాస్ పై అంటే
మీకు ఎలిమెంట్ లేదు కదా పైలో, కాబట్టి పై ఇది ట్రూ స్టేట్మెంట్ అనమాట. ఇది ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1, దెన్ ఫైండ్ ఏ క్రాస్ ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్రాస్ ఏ ఫస్ట్ ఇది కనుక్కుందాము. ఏ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1, క్రాస్ -1, అంటే ఎంత వస్తుంది? -1, -1, నెక్స్ట్ -1, -1, ఇది ఏ క్రాస్ ఏ అంటే వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళా ఏ క్రాస్ ఏ అంటే ఇది ఆల్రెడీ మొత్తం ఏ క్రాస్ ఏ ఉంది కదా, అంటే -1 కానించి ఇదేమొస్తుంది? -1, -1, నెక్స్ట్ -1, నెక్స్ట్ -1, నెక్స్ట్ ఎలిమెంట్ ఏది? ఇదంతా -1తో మల్టిప్లై చేసాము. నెక్స్ట్ మళ్ళీ క్రాస్ ప్రోడక్ట్ చేసాము 1తో. 1, -1, -1, 1, -1, 1, 1, ఇది ఏ క్రాస్ ఏ టోటల్ ఎలిమెంట్స్ వచ్చేసేది. నెక్స్ట్, ఇఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు A, X, A, Y, B, X, B, Y, then find A and B. A cross B అంటే ఏంది? A, X, find A and B. అంటే ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? ఏ ఉంది, ఎక్స్, ఏ వై, సేమ్ బి ఎక్స్ బి వై, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై. ఎందుకని? ఏ ఎలిమెంట్ ఉంది ఇక్కడ, బి ఎలిమెంట్ ఇక్కడ ఉంది, ఎక్స్ అంటే జస్ట్ లైక్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఇది ఎక్స్, ఇది వై, ఇది ఏ, ఇది బి, ఏఎక్స్ ఏవై బిఎక్స్ బివై, కాబట్టి ఇదేమో సెట్ ఏ, ఇదేమో సెట్ బి. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, సి ఈజ్ ఈక్వల్ టు 5, 6, డి ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7, 8, వెరిఫై దట్ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చేస్తే బి ఇంటర్సెక్షన్ సి అంటే కామన్గా ఏమున్నాయి? బి ఇంటర్సెక్షన్ సిలో 1, 2, 3, 4, 5, 6. బి ఇంటర్సెక్షన్ సి ఎంత? 5. ఏ ఎలిమెంట్ కామన్ లేదు. బికి సికి ఏమైనా ఎలిమెంట్ కామన్ ఉంది? ఇంటర్సెక్షన్ సి అంటే ఏ ఎలిమెంట్ కామన్ లేదు. ఇప్పుడు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏ క్రాస్ పై. ఏ క్రాస్ పై అంటే ఎంత? క్రాస్ ప్రొడక్ట్ ఏ ఎలిమెంట్ కామన్గా లేదు కాబట్టి పై. నెక్స్ట్ వచ్చేసి ఏ క్రాస్ బి ఏమొస్తుంది? ఏ క్రాస్ బి వచ్చేసి 1, 1, 1, 2, 1, 3, 1, 4, 2, 1, 2, 2, 2, 3, 2, 4. నెక్స్ట్ ఏ క్రాస్ సి చేద్దాం. ఏ క్రాస్ సి చేస్తే ఏ క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు 1, 5, 1, 6, 2, 5, 2, 6. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే ఎంత? ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు రెండు కామన్గా ఏమైనా ఉన్నాయా? కామన్గా ఏ ఎలిమెంటు కామన్ లేదు కాబట్టి పై. సో ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి. ఆన్సర్ ఇది ప్రూవ్ అయిపోయినట్టు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం ఇది రెండో ప్రాబ్లము. ఏ క్రాస్ సి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి క్రాస్ డి. అంటే బి క్రాస్ డి ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ బి క్రాస్ డి ఈజ్ ఈక్వల్ టు 5, 5, నెక్స్ట్ 5, 6, నెక్స్ట్ 5, 7,
5, 8. Next 6, 5, 6, 6, 6, 7, 6, 8. ఏ క్రాస్ సి ఎంత వచ్చింది ఇక్కడ? ఏ క్రాస్ సి ఇదే కదా. ఏ క్రాస్ సి అనేది 1, 5. ఏ క్రాస్ సి అనేది సబ్సెట్ ఆఫ్ బి క్రాస్ డి. వెరిఫై చేయాలి. ఇదేమో ట్రూ అయిపోయింది. దీన్ని మనం వెరిఫై చేయాలి. ఏ క్రాస్ సిలో ఏ క్రాస్ సి ఏడన్నా ఉన్నాయి దీంట్లో ఎలిమెంట్స్ 1, 5, 1, 6. ఏ ఎలిమెంటు లేదు. అంటే ఏ క్రాస్ సి ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి క్రాస్ డి. బి క్రాస్ డి అనేది ఏ క్రాస్ సికి సబ్సెట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి let A is equal to 1, 2, B is equal to 3, 4. Write A cross B. How many subsets will be A cross B have? List them. How many subsets? Right? First of all, A cross B రాద్దాం. A cross B ఎంత? A cross B is equal to 1, 3, 1, 4, 2, 3, 2, 4. Next, how many subsets? Total elements ఎన్ని ఉన్నాయి? n of A cross B is equal to 4. n of A cross B ఎంత? is equal to 4. టోటల్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నట్టు? 2 power 4. 2 power 4 అంటే ఎంత? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి 4 అయితే 2 power n నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వచ్చేసి 2 power 4 ఎంత? 16 సబ్సెట్స్ ఉన్నాయి. టోటల్ 16 సబ్సెట్స్. అంటే 16 సబ్సెట్స్. ఫస్ట్ 1 ఎలిమెంట్ ఉండేది 5 అనేది సబ్సెట్. నెక్స్ట్ 1, 3, 1, 4, 2, 3, 2, 4. నెక్స్ట్ ఇది 1 ఎలిమెంట్, ఇది 0 ఎలిమెంట్, ఇది 1 ఎలిమెంట్. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ చూద్దాం. 2 ఎలిమెంట్స్ అంటే 1, 3, 1, 4. ఇది ఒక సబ్సెట్. నెక్స్ట్ 1, 3, 2, 3. ఇదొక సబ్సెట్. నెక్స్ట్ 1, 3, 2, 4. ఇదొక సబ్సెట్. ఇది 1, 3, 1, 4, 2, 3, 1, 3, 2, 4. నెక్స్ట్ 1, 4, 1, 4, 2, 3. ఇదొక సబ్సెట్. నెక్స్ట్ 1, 4, 2, 4. ఇదొక సబ్సెట్. నెక్స్ట్ 2, 3, 2, 4. ఇదొక సబ్సెట్. మొత్తం ఎన్ని వచ్చినాయి? మొత్తం వచ్చేసి 3, 2, 5. టోటల్ వచ్చేసి 6 వచ్చినాయి. ఇది వచ్చేసి 4 వచ్చినాయి. ఇది వచ్చేసి 1 వచ్చింది. ఇంకా ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 వచ్చేసి ఇప్పుడు 3 ఎలిమెంట్ సబ్సెట్స్. 3 ఎలిమెంట్ సబ్సెట్స్ అంటే నెక్స్ట్ ఏమేమి వస్తాయి? 3 ఎలిమెంట్ సబ్సెట్స్ 1, 3, 1, 4, 2, 3. ఇదొక సబ్సెట్. నెక్స్ట్ 1, 3, 1, 4. నెక్స్ట్ 2, 4. ఇదొక సబ్సెట్. ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. మళ్ళా 1, 3, 1, 3, 2, 3, 2, 4. ఇదొక సబ్సెట్. నెక్స్ట్ 1, 4, 1, 4, 2, 3, 2, 4. ఇదొక సబ్సెట్. ఇవన్నీ వచ్చినాయి మొత్తము. ఇవి 4 వచ్చినాయి. నెక్స్ట్ ఫైనల్ సబ్సెట్ ఏముంది? 1, 3, 1, 4, 2, 3, 2, 4. ఇదంతా వచ్చింది 1 ఎలిమెంట్. మొత్తం ఎంత వచ్చింది? 6, 4, 10, 14, 15, 16 వచ్చినాయి. టోటల్ ఇవే కదా మనకు కావాల్సింది. నెక్స్ట్ let A and B be the two sets such that n of A is equal to B, n of B is equal to 2 if x1, y2, z1 are in A cross B, then find A and B where x, y, z are distinct elements. Let A and B are two sets such that number of elements in A is 3, number of elements in B is 2 are in A cross B.
then find A and B where XYZ are distinct elements. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఏమవుద్ది ఎక్స్ వై జెడ్. ఎందుకని అవే కదా నీకు ఫస్ట్లో ఉండే ఎలిమెంట్స్ ఎక్స్ వై జెడ్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఈజ్ ఈక్వల్ టు బీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 2 ఎలిమెంట్సే కాబట్టి 2 ఎలిమెంట్స్. ఎందుకనంటే ఎక్స్ వై జెడ్కినా ఉంటే ఇప్పుడు రిప్రజెంటేషను మనము ఈ గ్రాఫ్ నోటేషన్ లాగా ఇస్తే XYZ 1, 2 ఇది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ, ఇది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. నెక్స్ట్ ద కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ A cross A has 9 elements among which are found -1, 0 and 0, 1. Find the set A and the remaining elements of A cross A. The Cartesian product of A cross A has 9 elements among which are found -1, 0 and 0, 1. First of all A cross A ఏంటి? A cross A అంటే మొత్తం 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎంత ఉన్నట్టు 3 ఉన్నట్టు. ఎందుకని 3 x 3 కదా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఈజ్ ఈక్వల్ టు 9 కాబట్టి ఆటోమేటిక్గా ఎన్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఎలిమెంట్స్ ఉన్నట్టు. అయితే ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఫౌండ్ టు బి -1, 0 అండ్ 0, 1. అంటే -1, 0 ఉంది, 0, 1 ఉంది. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎంత 3 ఎలిమెంట్స్ కదా. 3 ఎలిమెంట్స్లో ఇది ఏలోనే ఉండాలా, ఇది ఏలోనే ఉండాలా, ఇది ఏలోనే ఉండాలా, ఇది ఏలోనే ఉండాలి. అన్నీ ఏలో ఉంటేనే కదా నీకు ఏ క్రాస్ ఏ వచ్చేది. కాబట్టి డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కదా మనకు కావాల్సింది. డిస్టింక్ట్ ఎలిమెంట్ అంటే ఏలో ఏ సెట్ ఉన్నట్టు అన్నీ డిస్టింక్ట్గా ఉన్నాయి. 0, 1, -1. ఎందుకని అన్నీ డిస్టింక్ట్ ఎలిమెంట్, ఇవన్నీ సెట్ ఏలోనే ఉన్నాయి. మనకు అన్నీ 0, -1, 1, -1 ఉన్నట్టు. ఇప్పుడు ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ ఏ, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమేమి వస్తాయి 0, 0, 0, 1, నెక్స్ట్ 0, -1, నెక్స్ట్ 1, 0, 1, 1, 1, -1, నెక్స్ట్ -1, 0, -1, 1, -1, ఇవి టోటల్ ఎలిమెంట్స్ అనమాట ఏ క్రాస్ ఏలో ఉన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Vision IIT JEE. For more videos we will provide IIT JEE and MCET questions after completing every chapter.